హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ ఏంటి అంటే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగు. ఇంకా మార్నింగ్ మా ఆయన, పిల్లలు వాళ్ళ పిల్లలు స్కూల్‌కెళ్ళాలి అండ్ మా ఆయన ఆఫీస్‌కెళ్ళాలి. వాళ్ళందరూ ఎటోళ్ళు అటు ఎళ్ళేదాకా ఇంట్లో అంతా హడావిడిగానే ఉంటుంది. సో, ఇంకా మార్నింగ్ పిల్లల కోసం టిఫిన్ చేద్దామనేసి పెనం అయితే పెట్టి దోస అయితే చేస్తున్నాను చాలా డేస్ తర్వాత. నా దగ్గర ఉన్నదేమో చాలా పాత పెనము. ఇంకా పిల్లలకి టిఫిన్ చేద్దామనేసి దోస అయితే వేశాను. అసలుకే లేట్ అవుతుంది. ఇంకా వేయగానే చాలా డేస్ తర్వాత పెట్టాను కదా దోస పెనం. సో, అసలు దోస ఎయ్యగానే రావట్లేదు. వేసిందంతా దోస పెనంకే అతుకపోయింది. చాలాసేపు సతాయించింది. ఇంకా వేసిందంతా దోస తీసేసి మళ్ళీ పెనంని క్లీన్ చేసి మళ్ళీ పెట్టేశాను. సో, ఒక ఆనియన్ కట్ చేసి దానికి కొంచెం ఆయిల్ రాసి పెనంకంతా బాగా హీట్ అయినంక మళ్ళీ దోస అయితే వేశాను. దోస అయితే చాలా బాగా వచ్చింది. పెనంకి అతుక్కోకుండా దోస కూడా విరిగిపోకుండా స్మూత్‌గా వచ్చింది. అసలే కొత్త పెనం కొనాలంటే ఇప్పుడు 1000, 1500 అలా ఉంది. అసలే మన మధ్య తరగతి కుటుంబాలు పాతగయినాయి అనేసి మూలకు పడేస్తే ఎట్లా? దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని మాత్రం ఆలోచించాలి. సో, నేను కూడా అంతే. ఇంకా పాతగా అయిపోయిందనేసి పక్కకైతే పెట్టలేదు. ఇంకా దోసలు చేసిన ప్రతిసారి, దోస ఏసిన ప్రతిసారి ఇలా ఆనియన్‌కి ఆయిల్ రాసి అయితే చేస్తూ ఉంటాను. సో, అతుక్కోకుండా వస్తూ ఉంటాయి దోసలు కూడా. ఫస్ట్ ఎవరికైనా సరే ఫస్ట్ దోస ఎలాగో ఖరాబ్ అయిపోతది. సెకండ్ దోస కానించి మంచిగా వస్తాయి కదా! నాకు కూడా అంతే. కానీ ఇక్కడ ఆనియన్‌కి ఆయిల్ రాసిన తర్వాత దోస ఫస్ట్ దోస అయినా సరే చాలా బాగా వచ్చింది. సో, ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో, దోస పెనం అతుక్కోకుండా వస్తాయి ఆనియన్‌తో ఆయిల్ రాస్తే. ఇంక పిల్లలిద్దరికీ మా బాక్స్ కూడా లంచ్ బాక్స్‌లోకి ఇంకా రైస్ ఏం చేయలేదు. వాళ్ళు టిఫిన్‌కైనా, లంచ్‌కైనా దోసలుంటే, ఇడ్లీలుంటే అవే తింటారు. అవే బాక్స్‌లో పెట్టమని అడుగుతారు. సో, ఇంక పిల్లలిద్దరికీ బాక్స్‌లో దోసలే పెట్టేశాను. అండ్ టిఫిన్ కూడా దోసలు పెట్టేశాను. ఇంకా స్నాక్స్‌కి వేరే మామూలుగా మా ఆయన బయట నుంచి తీసుకొచ్చిండు. అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా ఉండేవి. అండ్ ఇంకా పిల్లలకేమో దోస విత్ పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం. నాకేమో దోస విత్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. పల్లి చట్నీ కూడా అస్సలు కారం లేకుండా చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మిరపకాయలు అస్సలు కారం లేవు. అందుకని 4, 5 ఏసేసాను. ఇంకా చట్నీ మిక్సీ పట్టేసి పోపేసేసాను. ఇంక పిల్లలిద్దరు స్కూల్‌కెళ్ళిపోయారు. మా ఆయనకు కూడా ఎగ్ దోస ఏసిచ్చాను. ఇంకా తను ఎగ్ దోస తినేసి తను కూడా ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇంక తను ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని ఒక దోస 2 దోసలు అలా ఏసుకొని తిన్నాను. తిన్న తర్వాత ఒక ఐరన్ టాబ్లెట్ ఏసుకున్నాను. మళ్ళీ 1 అవర్ గ్యాప్‌తోని ఒక ఆరెంజ్ అలా తిన్నాను. సో, ఆరెంజ్ అలా తిన్న తర్వాత ఇంక ఇంట్లో బట్టలు అవన్నీ మడత పెట్టేవి ఉంటే మడత పెట్టుకున్నాను. మడత పెట్టేసి ఇంకా మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంక ఇంట్లో ఆకుకూరలు చాలా ఉన్నవి. ఇంకా మార్కెట్ వెళ్ళిన ప్రతిసారి ఆకుకూరలు చూస్తే ఏమనిపిస్తది? హెల్త్‌కి మంచివి తీసుకోవాలి అనిపిస్తది. అవి ఇంటికి తెచ్చిన తర్వాతనేమో వండబుద్ధి కాదు. మళ్ళీ వండకుంటే తెచ్చినవేమో ఖరాబ్ అయిపోతాయి. ఇంకా కష్టంగా తోటకూర అయితే వండాను. సింపుల్‌గా ఫ్రై చేశాను. ఎక్కువగా కారం కూడా వేయలేదు. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలా వేసి పోపైతే వేసేసాను. ఆల్రెడీ ఎండుమిర్చి అలా వేసాను కాబట్టి ఇంకా కారం అయితే కొంచెం అంటే కొంచెమే వేసేసాను. ఇంకా ఉత్త తోటకూర ఫ్రై తినబుద్ధి కాదు కాబట్టి కొంచెం టమాటా చారు అయితే చేశాను. అండ్ పిల్లలు కూడా ఏదైనా చారు ఉంటే చాలా ఇష్టంగా తింటారు అన్నము. ఇంకా ఒక పక్క తోటకూర అయితే వండుతున్నాను. ఇంకో పక్క అయితే టమాటాలు చారు కోసం టమాటాలు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా మా పిల్లలు ఎలా తింటారంటే టమాటాలు ఉడకబెట్టి పోపేస్తేనే తింటారు చారు. కొన్ని కొన్ని టైమ్స్‌లో ఏంటంటే చింతపండు, టమాటాలు పిసికి చేస్తాను. సో, అది కూడా బానే ఉంటది. ఇలా కూడా బానే ఉంటది. ఇంక తోటకూర అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఉప్పు, కారం అయితే ఏసేసాను. ఇంకా ఫ్రై అయితే అయిపోయింది. పక్కకు పెట్టేసాను. ఇంకా టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా టమాటాలు కొంచెం చల్లారిన తర్వాత పిసికి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం ఏసి మసిలిన తర్వాత పోపు అయితే ఏసేసాను. టమాటా చారు అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత రైస్ కూడా పెట్టేసాను. ఇంక నేను మళ్ళీ గిన్నెలన్నీ తోమేసరికి అన్నం అయితే ఉడికిపోతది. చాలా ఫాస్ట్‌గా అయితే చేస్తున్నాను. ఎందుకంటే అమ్ము తల్లి స్కూల్ టైమ్ అయితుంది. ఇంక అమ్ము తల్లి దగ్గరికెళ్ళాలి. ఇంకా పక్కన రైస్ అయితే పెట్టేసి, ఇంకా గిన్నెలయితే చాలా ఉండే. ఇంకా అవైతే కడుక్కుంటున్నాను. చాలా బ్యాక్ పెయిన్ వస్తది గిన్నెలు కడిగిన ప్రతిసారి. కానీ తప్పవు. మనం ఎలా ఉన్నా కొన్ని కొన్ని టైంలో మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకా కిచెన్‌లో చిన్న చేంజెస్ అయితే చేశారు మా హస్బెండ్. ఇంకా మాకు కిచెన్ చాలా చిన్నగా ఉంటది. సో, ఇంక గిన్నెలు కడుక్కోవడానికి సింక్ కూడా చిన్నగా ఉంటది. అంత కంఫర్ట్‌గా ఉండదు. కొంచెం వంగి కడగాల్సొస్తది. అండ్ ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నా కదా! 7th మంత్ ఇంకా పొట్ట అనేది సింక్‌కి ఆనుకుంటుంది. ఇంక ఇబ్బందైనా కొన్ని టైంలో చేసుకోక తప్పట్లేదు. పిల్లలున్నారు కదా! నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? తనేమో మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళి అలసిపోయేస్తాడు. తనకేం చెప్పాలన్నా చెప్పబుద్ధి కాదు. ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు పిల్లలకి అది చేయడం, ఇది చేయడం అలాంటివి చేస్తూనే ఉంటాడు. ఇంకా మార్నింగ్ అంతా పిల్లలు స్కూల్‌కెళ్ళేదాకా పిల్లలకి ప్రతీదీ హస్బెండే చేస్తాడు. వాళ్ళకి బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, వాళ్ళని రెడీ చేయడం. సో, నేనొచ్చేసరికి ఇంకా వాళ్ళకి బాక్సులు, స్నాక్సులు ఇలాంటివయితే పెడుతూ ఉంటాను.
ఇంకా ఫాస్ట్‌గా వంట చేసేసి గిన్నెలన్నీ కడిగేసి ఇంకా నేనైతే నీళ్ళు పెట్టుకున్నాను స్నానం చేయడం కోసం. ఇంకా నీళ్ళు కాగిన తర్వాత వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా స్కూల్ దగ్గరికెళ్ళి అమ్ము తల్లిని కూడా తీసుకొచ్చేసాను. అమ్ము తల్లికి కూడా తినిపించి తనైతే పడుకుంది. తను పడుకున్న తర్వాతనే నేను తింటాను. ఎందుకంటే తను మామూలుగా ఆడుకుంటుంటే తిననివ్వదు. సో, చాలా సతాయిస్తది. తను పడుకున్నాక ఇంకా నేనైతే లంచ్ చేశాను హ్యాపీగా. నాకు ఎక్కువ చారులంటేనే ఇష్టం. ఫ్రైలు అంటే ఇష్టం ఉండవు. పప్పుచారు, టమాటా చారు ఇలాంటివైతే మా కన్నయ్యకి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఒక ముద్ద ఎక్కువనే తింటాము. ఇంకా లంచ్ చేసేసి ఇంకొక కాల్షియం టాబ్లెట్ అయితే ఏసుకున్నాను. కాల్షియం టాబ్లెట్ ఏసుకున్న తర్వాత కన్నయ్య దగ్గరికైతే వెళ్ళాను. కన్నయ్య స్కూల్ టైం వచ్చేసరికి 3:00 అట్లా వచ్చేస్తాడు. నేను ఇంకా 3:10కి అలా వెళ్ళాను ఆ రోజు. మా కన్నయ్య ఎంత కేరింగ్ చూపిస్తున్నాడంటే నా మీద, బ్యాగ్ పట్టుకుంటే నాన్న అంటే, "వద్దు మమ్మీ నువ్వు నడవలేవు. నువ్వు ఒక్కదానివి నడవడమే కష్టం. మళ్ళీ బ్యాగులు ఎలా పట్టుకుంటావు? నేనే పట్టుకుంటాలే రొండు" అనేసి పట్టుకుంటున్నాడు. నన్ను ఎంత కేర్ చేస్తున్నాడంటే నిజంగా మమ్మీ స్టెప్స్ ఎక్కొద్దు. పైన ఏమైనా బట్టలున్నా నాకు కావాల్సినయైనా కన్నయ్య ఎళ్లి తీసుకొస్తాడు. ఇంట్లో అయినా సరే కింద అస్సలు కూర్చొనివ్వడు. నాకేదైనా అవసరం ఉంటే వాడే తీసుకొచ్చి ఇస్తున్నాడు. వాడు అలా నన్ను చూసుకుంటుంటే ఆటోమేటిక్‌గా ఒక్కొక్కసారి తెలియకుండానే నా కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఒక అమ్మలాగా నన్ను కేర్ చేస్తున్నాడు కన్నయ్య. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈసారైనా ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలని చాలా కష్టపడుతున్నాను. సో, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.